పట్టణంలోని మైలవరం ఏపీ గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ బాలికల హైస్కూల్లో మెడికల్ క్యాంపును నిర్వహించారు. పాఠశాల చైర్మన్ సుబాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాప్రతినిధులకు సంస్కారం ఎంతో ముఖ్యమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వాడుతున్న భాష రాజకీయాలకు తగినది కాదని తీవ్రంగా ఖండించారు. వెంకటాచలం మండలానికి చెందిన వడ్డిపాలెంతో పాటు ఇడిమేపల్లి వడ్డిపాలెనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. అల్లీపురంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో టీడీపీ యువనేత యనమల రాజేంద్ర ఆధ్వర్యంలో ఉప్పు అశోక్, ఉప్పు పద్మయ్య, తురకా బాలరాజు, ఉప్పు దయాకర్, ఉప్పు సాయిబాబా, అంకయ్య, ప్రసాద్ తదితరులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి రాజకీయాల్లో గెలుపోటములను ఎప్పుడూ భయపడలేదని, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య జీవిస్తున్నానని అన్నారు. వైసీపీ పాలనలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలు, పాపాలను మాత్రమే తాను బయటపెట్టానని, ఆయన వ్యక్తిగత చరిత్రను ఎప్పుడూ తాకలేదని స్పష్టం చేశారు. కాకాని వాడుతున్న నీచాతి నీచమైన భాషను వైఎస్సీపీ శ్రేణులే ఖండిస్తున్నారని, ఆ భాషను ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు, దేవుళ్ల ఆస్తులు కాజేసిన వారిని ప్రశ్నిస్తే కుటుంబాలపై దుర్మార్గంగా మాట్లాడటం అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాచలానికి చెందిన యువత పెద్ద ఎత్తున టీడీపీలో చేరడమే ప్రజల్లో మారుతున్న అభిప్రాయానికి నిదర్శనమని సోమిరెడ్డి అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి జిల్లా పరిషత్గా చైర్మన్ గా ఉండి, మాజీ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి భాష తీరు నచ్చక, ఆ పార్టీలో ఉండే ఒక వంచకుడి పనితీరు నచ్చక, ఆ వంచకుడికి బలై మాకు గుర్తింపు లేక ఈరోజు మేమందరం పార్టీలో స్వచ్ఛందంగా చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత చేరికలు కూడా ఉంటాయి. ఈ రోజు ఏంటంటే మా గ్రామంలోనే మా పంచాయతీలో చేసుకున్నాం. ఇంక మీదట మా వర్క్ అంతా ఏంటంటే మండల వైజ్గా నియోజకవర్గం స్థాయిలో మా వాళ్ళందరినీ పెట్టుకొని మా కమ్యూనిటీ తరఫున మా బంధువులందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించేదానికి బాగా కృషి చేసి బాగా కష్టపడతాం. వెంకటాచలం మండలం వడ్డిపాలెం నుంచి ఇడంపల్లి వడ్డిపాలెం నుంచి వెంకటాచలం వడ్డిపాలెం నుంచి 30 కుటుంబాలు, ఉప్పు అశోక్, ఉప్పు పద్మయ్య, తురకా బాలరాజు, ఉప్పు దయాకర్, ఉప్పు సాయిబాబా 12వ వార్డు మెంబర్ వీళ్ళందరూ చేరారు. అట్నే ఇడంపల్లి పంచాయతీ కూడా అంకయ్య, ప్రసాద్ చేరారు. నేనేమంటానంటే, ఒక మాట, రాజకీయాల్లో గెలుపు ఓటములు చూసి నేను భయపడేవాడిని కాదు, ఒక జనం మధ్య బతికేవాడు. కానీ ఎంతో మందితో పోరాడుకున్నాం. ఆనవాళ్ళు మేము పోరాడుకున్నాం. నేదురుమల్లి, నల్లపరెడ్డి, కోట వాకాడు పోరాడుకున్నారు. ఆదాల్ ప్రభాకర్ రెడ్లు, సివి శేషారెడ్లు వాళ్ళు అపోనెంట్స్ గా ఫైట్ చేసుకున్నాం. కానీ ఎవరైనా తల్లిదండ్రుల్ని మా జన్మల గురించి, మా నాయకుడు జన్మల గురించి దుర్మార్గంగా, నీచంగా మాట్లాడిన పొలిటీషియన్ నెల్లూరు జిల్లాలో ఉండారా? నేను ఒక్కటి, వైసీపీలో ఉండే, సర్వేపల్లిలో వైసీపీలో ఉండే, జిల్లాలో వైసీపీలో ఉండే మీ అధ్యక్షుడు భాష ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడు. మేము ఊళ్ళోళ్ళ ఆస్తులు, దేవుళ్ళ ఆస్తులు, పిల్లకాయల సంచులవి, గంజాయిలు, ఇటువంటి ఆయన చెప్పినవి నేను చెప్పలేను. అంత నీచమైన భాష నా గురించి, నా కుటుంబాన్ని గురించి మాట్లాడటం అవసరమా అంటుండా. ఇది అన్యాయం. ఇది నువ్వు చేసిన దోపిడీలు, పాపాలు బయట పెట్టాం, అప్పుడే పెట్టాం, అపోజిషన్ లోనే పెట్టాం. ఇప్పుడు మేము ఏదన్నా చేసి ఉంటే చెప్పు, నువ్వు అపోజిషన్ లీడర్ గా నువ్వు మాట్లాడొచ్చు. ప్రభుత్వం చేసే తప్పులు గాని, మేం చేసే తప్పులు గాని మాట్లాడొచ్చు. రోజు 1000 కోట్ల ఆస్తులను ఇతర దేశాల పత్రాలు పెట్టిన, ఆంధ్రప్రదేశ్ లో కాదు బహుశా ఇండియాలో ఒక పాలిటీషియన్ ఎవడు ఉండడు తప్పుడు పత్రాలు, ఇతర దేశాల్లో బ్యాంకు మాకు అకౌంట్ ఉన్నట్టు, ఒక పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఆస్తులు పెట్టావు. ఇప్పుడు కోర్టుకి ఏం పెట్టావు? అది ఎవడో చెప్తే నమ్మేనని పెట్టావు. అటువంటి నిలకడ లేని వ్యక్తి నోరు బారేసుకుంటే, నీకు తల్లిదండ్రులు, నీ బిడ్డలకి నువ్వు తల్లిదండ్రులు, మేము అదే భాష మాట్లాడితే ఆ బిడ్డలకి నచ్చొద్దా? మీకు 2 బిడ్డలు ఉన్నారు, కూతుర్లు, మేము మాట్లాడతాను, నువ్వు వాడిన భాష నేను మాట్లాడతాను, వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది అందుకే నేను చెప్తున్నా, ఈరోజు అక్కడ వెంకటాచలం ఏంటి, అతను వాడిన భాష ఏంది నా మీద? వెంకటాచలంలో వైసీపీ నాయకుడు వాళ్ళ గవర్నమెంట్ టైంలో నన్ను గురించి వాడిన భాష ఏంటి? ఏం కర్మ ఇది అంట. దురదృష్టం ఈరోజు. అందుకే ఇంతమంది స్ట్రాంగ్ క్యాడర్, ఉప్పు అశోక్ లాంటి గెట్టోళ్ళు ఈ రోజు పార్టీలో, ముందే రాజేంద్ర చేరిపోయాడు. ఇప్పుడు మా వాళ్ళందరూ ఉండరు, మునసా ఉండాడు, రమేష్ ఉండాడు, వీళ్ళందరూ ఉండరు. వీళ్ళందరూ కలిసి పని చేసుకుంటారు. వీళ్ళు ఏమైనా మిమ్మల్ని గురించి, మా వాళ్ళు, నీ వైసీపీ లీడర్ వెంకటాచలం నుంచి నన్ను హీనంగా మాట్లాడినప్పుడు వీళ్ళు తిరిగి అదే భాష మాట్లాడారా? అరే, సంస్కారం ఉండాలయ్యా. తర్వాత ఏదైనా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలయ్యా. అది లేనోడు ఎట్ట పబ్లిక్ లోకి, ప్రజల మధ్యలోకి ఎట్ట రాగలడు అంట. అందుకే నేను చెప్పేది ఏంటంటే,
అయ్యా మీరందరూ లీడర్స్ ఉండారు కదా, గ్రామాలు పెత్తనం చేసే కుటుంబాలు ఉన్నాయి, క్యాడర్ ఉండారు వైసీపీలో. ఒక్కసారి ముఖం మీద కొట్టండి, ఆ భాషని కంట్రోల్ చేయండి. రాజకీయంగా పోరాడుకుంటాం, గెలుస్తాం, ఓడతాము. ఇది ఇటువంటి నేను హైదరాబాద్కి పోతే, విజయవాడకి పోతే, ఎక్కడికి పోతే అక్కడ ఇదేందయ్యా ఈ కర్మేంది, మేము వినలేకున్నాము అని అంటుంటే నేనేం చెప్పాలా అంటున్నాను. అందుకనే వీళ్ళందరూ మొత్తం కట్టకట్టుకొని ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నారు. నీ సొంత మండలంలో ల్యాండ్ స్కామ్స్, సొంత మండలంలో మనుబోలులో, వెంకటాచలంలో, అరే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పోయినావు, మొన్న పంచాయతీలో పోయి కూర్చున్నావు, ఎవడో రమ్మంటే రమ్మన్నావు, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ఒక అమ్మాయి సర్పంచి 84 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా, ఇటువంటి యాక్సెప్ట్ చేస్తున్నావా? మాకైతే అర్థం కావటంలా, దురదృష్టకరం. మేమైతే ఎక్కడన్నా ఎవరైనా తెలియక పొరపాటు చేయాల్సిందే, తెలిసి తప్పు చేస్తే నేను ఒప్పుకోను. ఏదేమైనా ఎన్ని పక్కన పెట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళ క్యాడర్కి చెప్పేది ఏంటంటే, ఆయనకి హితోపదేశం చేయండి, ఆయన బుద్ధి మారేటట్టు చేయండి. అంతకుమించి నేనేం ఆయన వాడిన భాష నేను మాట్లాడటంలా. ఆయన గురించి చాలా విషయాలు తెలుసు, కానీ నేను మాట్లాడటంలా. అవసరంలే, సొసైటీకి అవసరంలే. నువ్వు స్కూల్లో, నువ్వు కర్ణాటక కాలేజీలో, నువ్వు హైదరాబాద్లో నువ్వు ఏమేం చేసావో అనవసరం. ఇక్కడ సర్వేపల్లి, నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం, ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం, ప్రజా సమస్యల పరిష్కారం గురించి మాట్లాడతాం. వీళ్ళందరూ ఈరోజు పార్టీలో చేరటం, మోహనే ఉన్నాడు, ఎక్స్ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళందరికీ చేసిన సిమెంట్ రోడ్లు 7.5 సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి రూపాయి రాలేదు పాప మా మోహన్ సతీష్ కి. చేసిన పనులు బిల్లులు ఆపటం ఏంటి అంట, చేయకుండా బిల్లులు తీసుకునేది ఏంటి అంట. మీరు పోయిరండి, మీ వైసీపీ లీడర్స్, నేను చెప్తా ఒక లిస్టు, సర్వేపల్లి నుంచి ఒక 10 మంది టీం ఫామ్ కండి, నేను చెప్తాను కొన్ని దోపిడీలు, మా వాళ్ళకి జరిగిన అన్యాయాలు చూసిరండి. అబద్ధం అని చెప్తే నేను తలదించుకుంటా, ఎట్ట ఒప్పుకుంటారు మీరు? ఏదేమైనా మరొకసారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. రేపు లోకల్ బాడీస్ లో 5 మండలాలు, 5 జడ్పీటీసీలు, సర్పంచులు మా వాళ్ళు గెలుస్తారు, కలిసికట్టుగా ముందుకు పోతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే.